హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ లాక్ ఏంటంటే మేము అనుకోకుండా తిరుత్తని వెళ్ళాల్సి వచ్చింది. మా బావగారు వచ్చారనమాట. మేము నైట్ ఫిక్స్ చేసుకొని మార్నింగ్ ఉదయాన్నే బయలుదేరాము. పోయేటప్పుడు వ్యూ మాత్రం చాలా బాగుంది. మేము 6 o'clock కల్లా బయలుదేరాము ఫ్రెండ్స్. మాధవరం పోయే దారి అనమాట. ఫ్లైఓవర్ పైకి ఎక్కాము. పోయే దారిలో లారీలు, బస్సులు ఎంత హడావుడిగా ఉందంటే చాలా హడావుడిగా ఉంది ఫ్రెండ్స్. మేము మార్నింగ్ 5 o'clock లేచి రెడీ అయ్యి మా పాప అందరం బాగా హ్యాపీగా జాలీగా వాళ్ళ పెద్దనాన్ని కలుస్తున్నామని సంతోషంగా వెళ్తున్నాము. నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. మా చెన్నై వ్యూ మొత్తం ఎలా ఉందో, పోయేదారిలో వచ్చే టెంపుల్స్, పెద్ద పెద్ద అమ్మవార్లు అవన్నీ నేను షూట్ చేశాను. ఇది తిరువల్లూరు అనే గుడిలో ఉండే కోనేరు ఫ్రెండ్స్. ఇది చాలా ఫేమస్. ఇది తిరుత్తని ఫ్రెండ్స్. పైన అంతా షాపులు చాలా ఉన్నాయి. బాగా బొమ్మలు కానీ, పూసలు అమ్ముకునే వాళ్ళు చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మా పాప అయితే సంచి వాటర్ బాటిల్ మొయ్యలాక మోస్తుంది. నేను మార్నింగే ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను ఫ్రెండ్స్. పులిహోర, దోశలు వేసుకొని వెళ్ళాను. అందరం కలిసి గుడి బయట కూర్చొని తింటున్నాం ఫ్రెండ్స్. అందరూ బాగా ఆకలితో ఉన్నారు. ఇలా అందరం కలిసి వెళ్తే చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. బాగా జోకులు వేసుకుంటూ సందడిగా ఎంజాయ్ చేస్తూ చాలా బాగుంటుంది. అందరూ ఫ్యామిలీస్ కలుస్తూ ఉంటే గెట్ టుగెదర్ లాగా మన బంధాలు బాగా బలపడతాయి. రిలేషన్షిప్ అని చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. అందరం టిఫిన్ చేసుకున్న తర్వాత దేవుడు దర్శనానికి వెళ్ళాము. అంతా గుడి లోపల మనకి వీడియో అలవలేదు కాబట్టి బయట వరకే మనం షూట్ చేసుకున్నాము. అందరూ చేసిన టిఫిన్స్ అన్నీ బాగున్నాయని మెచ్చుకున్నారు. మా కొడుకు కొంచెం తులిపి కాబట్టి అక్కడంతా ఎక్కుతూ ఉన్నారు. పులిహోర తినిన తర్వాత అందరూ చల్లగా ఉండటానికి బటర్ మిల్క్ అనేది తాగుతున్నారు. ఆ బటర్ మిల్క్లో కొంచెం పెరుగు, కొంచెం వాటర్ కలిపి 10 rupees లెక్కన ఇస్తుంది ఫ్రెండ్స్. అది నచ్చగా మా బావగారు వచ్చి పెరుగు చేతిలో వేయించుకొని తింటున్నారు. ఆమె ఫస్ట్ పెరుగు అలా పెట్టదండి ఫ్రెండ్స్. మా బావగారు అడిగేసరికి ఒక 10 మంది అలా తాగాము కాబట్టి తర్వాత ఆయనకి కొంచెం చేతిలో వేసి టేస్ట్ చూడమని ఇచ్చింది ఫ్రెండ్స్. కొండమైన ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. స్వెట్టింగు అసలు ఈ ఎండాకాలం ట్రిప్స్ అంటేనే అసలు మామూలుగానే ఉండదు. అలాంటిది బాగా ఉక్కపోత ఎక్కువగా ఉంది. అందరూ మజ్జిగలు బాగా తాగారు బాడీ మొత్తం కూల్ చేసుకోవటానికి. ఫన్నీగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ తింటూ వాళ్ళ పెద్దనాన్ని బాగా అల్లరి చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మా పిల్లలైతే వాళ్ళ పెద్దనాన్న దగ్గర బాగా చనువుగా ఉంటారు. ఇది అనుకోకుండా ప్లానింగ్ కాబట్టి ఎక్కడికి వెళ్ళలేదు ఫ్రెండ్స్. లేకపోతే తిరువణామలై వెళ్ళాలని ఉండేది. ఈసారి మళ్ళీ కలిసినప్పుడు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. పెరుగు చూడండి ఫ్రెండ్స్, మా బావగారు చేతిలో వేసుకొని ఎలా తింటున్నారో. మా పాప నాకు వద్దు అని పక్కకు వెళ్ళిపోయింది. గుడి వ్యూ మాత్రం ఇలా ఉంది. ఎండ మాత్రం బాగా భయంకరంగా ఉంది. చెన్నై అంటే ఎండలు మామూలుగా ఉండవు కదా, తెలిసిందే, ఇంకా ఎక్కువగా ఉన్నాయి. మేము టిఫిన్ తినిన తర్వాత గుడి పక్కన ఉన్న మండపం పైన కూర్చొని వచ్చిపోయే వాళ్ళంతా చూస్తూ ఉన్నాము. తర్వాత ఇంకా 10 నిమిషాలు అలా రెస్ట్ తీసుకొని గుడి దగ్గరికి ఇంకా క్యూలోకి వెళ్ళాం ఫ్రెండ్స్. క్యూ కూడా చాలా ఎక్కువగా ఉంది. నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మరి నా గొంతు ఎలా ఉందో ఏమో మీరే కామెంట్ చేయండి. ఏదైనా కొంచెం తప్పు ఉంటే కొంచెం సరి చేసుకోండి ఫ్రెండ్స్. ఈసారి ఇంకా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మేమంతా దర్శనం చేసుకొని అలా కాసేపు రెస్ట్ తీసుకొని రూమ్లోకి వెళ్ళి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వచ్చాము. ఇలా చూడండి, నేను మా తోడుకోళ్ళు రిలేషన్స్ అంతా కూర్చొని ఏదో పిచ్చాపాటి మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇలా అందరితో పోతే బాగా జాలీగా ఉంటుంది కదా. కానీ ప్రతి సమ్మర్కి అందరూ కలిసి ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ దాకా మనం వెళ్తుంటే మనకి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది, కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, పులిహోర అందరికీ నేను వడ్డిస్తూ ఉన్నాను. అందరూ బాగుంది అని చెప్పారు. పులిహోరతో పాటు కొంచెం దోశలు, చట్నీ కూడా తెచ్చాను. పిల్లలు మాత్రం దోశలు తిన్నారు. పెద్దవాళ్ళందరూ పులిహోర పెట్టుకొని తిన్నారు ఫ్రెండ్స్. కొంతమంది అయితే వీడియో తీస్తుంటే
నెక్స్ట్ అలా అన్నారు మాత్రం